నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి ప్రేమించు. సో లవ్ గాడ్ విత్ యువర్ హోల్ హార్ట్. నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి అంటే ఏం చేయాలట? ప్రేమించాలట. సో అది దేవుడు మనకిస్తున్న ఆజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞ. సో ధర్మశాస్త్రంలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. సో మనకు దేవుడు ఇస్తున్న మొట్టమొదటి ఆజ్ఞ, మన దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మహిమతో మనం ఆయనను ఏం చేయాలి? ప్రేమించాలి. దట్ ఈస్ ద కమాండ్మెంట్. ఎందుకంటే ఆయన కూడా మనల్ని పూర్ణ మనస్సుతో ప్రేమించాడు కాబట్టి మనం కూడా ప్రేమించాలి. ఒకటండి, దేవుడికి ఏ జాబు లేదు. సో మనల్ని కాపాడడమే జాబు, మనల్ని ప్రేమించడమే ఉద్యోగము. మనకంటే పిల్లల్ని చూసుకోవాలి, ఇంటి పనిని చూసుకోవాలి, వంట పనిని చూసుకోవాలి, లేకపోతే ఉద్యోగాన్ని చూసుకోవాలి, ఎన్నో పనులను చూసుకోవాలి. కానీ దేవుడికి మాత్రము మనమే ఫస్ట్ ప్రియారిటీ. మనల్నే ఫస్ట్గా ప్రేమిస్తున్నాడు. ఈ భూలోకంలో ఆయన సృష్టించిన సమస్తాన్ని కంటే ఎక్కువగా మనల్ని, భూలోక జంతువులను కావచ్చు, పక్షులను కావచ్చు, ఆ సముద్రాలను కావచ్చు, సముద్రంలో తిరిగే జలరాశులను కావచ్చు, ఈ సృష్టిలో అందరికంటే ఆయన ఎక్కువగా ప్రేమించేది నిన్ను, నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుణ్ణి కూడా మనము నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించు. సో కానీ మనం అలా ప్రేమిస్తున్నామా? మనం మన కార్లను ప్రేమిస్తున్నాము, బంగ్లాలను ప్రేమిస్తున్నాము, మన యొక్క బంగారాన్ని ప్రేమిస్తున్నాము, పట్టు వస్త్రాలను ప్రేమిస్తున్నాము, మన యొక్క ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాము, మనం ఈ లోకంలో ఉన్న మర్యాదలను ప్రేమిస్తున్నాను, ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాన్ని ప్రేమిస్తున్నాము. తర్వాత లాస్ట్కి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము. అది ఎందుకు? మనకు అవసరం వచ్చిందని, అది ఎందుకు? మన కష్టాలు ఉన్నాయని, అది ఎందుకు? మనకు బాధలు ఉన్నాయని. సో దేవుడి దగ్గరకు వస్తున్నాం. అలా కాదండి. ఈ దేవుడితో నీ సంబంధము సత్సంబంధం కలిగి ఉండాలి. ఒక తండ్రి బిడ్డలకు ఉన్న సంబంధం ఎలాంటి సంబంధమో అలా ఎక్స్పెక్ట్ చేయని సంబంధంగా ఉండాలి ఈ దేవుడిని. సో అందుకే నీ దేవుణ్ణి ఏం చేయాలంటున్నాడు? నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించమంటున్నాడు, ఇష్టపడమంటున్నాడు, ప్రేమించమంటున్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఏమవుతుంది? సో దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే నువ్వు పాపంలో పడలేవు, దోషంలో పడలేవు. సో మనము ప్రేమించిన వాళ్ళను ఎక్కువగా మనము సహవాసం చేయగలుగుతాము. ఇప్పుడు ఒక మనిషి ప్రేమిస్తున్నాడు ఒకరు, వాళ్ళను ప్రేమించినప్పుడు ఏమవుతుంది? ఎక్కువసేపు గడపాలని చూస్తాము. ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళతో ఎక్కువసేపు గడపాలని చూస్తాము. నువ్వు దేవుని ప్రేమిస్తేనే నువ్వు ఎక్కువసేపు గడపాలని నీకు ఆశ కలుగుతుంది. కాబట్టి నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించు. ఈ లోకాన్ని ప్రేమించకు, ఈ లోకంలో ఉన్న మెటీరియల్ని ప్రేమించకు. ఎందుకంటే నీ కష్టం వచ్చినప్పుడు నీ బంగారానికి మొరపెట్టుకో, అది నీకు ఉత్తరం ఇస్తుందా? నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు కొనుక్కున్న కారుకి మొరపెట్టుకో, అది ఉత్తరం ఇస్తుందా? నువ్వు కొనుక్కున్న ఇంటికి మొరపెట్టుకో, అది ఉత్తరం ఇస్తుందా? ఉత్తరం ఇవ్వదు. అవన్నీ మెటీరియల్ థింగ్స్. ఏదో ఒక రోజు భూగర్భంలో కలిసిపోవాల్సిందే. ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు, పరలోకానికి వెళ్ళేటప్పుడు అది వీటన్నిటిని వదిలేసి వెళ్ళాల్సిందే. సో అందుకే నువ్వు ప్రేమించాల్సింది నీ దేవుణ్ణి, నీ యొక్క ఫోన్ని కాదు, నీ యొక్క ల్యాప్టాప్ని కాదు, నీ యొక్క కారుని కాదు, నీ యొక్క బంగ్లాని కాదు, నీ యొక్క పట్టు వస్త్రాలను కాదు. నువ్వు దేవుణ్ణి పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి. అంటే హోల్ హార్టెడ్గా ఆయనను ప్రేమించాలి. సో అందులో ప్రేమలో కల్తీ ఉండదు. చాలామంది నాకు ఈ దేవుడు ఇది చేస్తేనే నేను ప్రేమిస్తా, ఇది చేయకపోతే నేను ప్రేమించాను. నో 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 బికాస్ జీసస్ క్రైస్ట్ ఆల్రెడీ డైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ అస్. మనందరినీ ఆయన ప్రేమించాడు. మన లోపల లోపాలు ఉండగానే ఆయన ప్రేమించాడు, మన లోపల దోషాలు ఉండగానే ప్రేమించాడు, మన లోపల ఎన్నో తప్పులు పొరపాట్లు ఉండగానే మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండానే ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి నీ పూర్ణ హృదయంతో నీ దేవుని కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఆయనను ప్రేమించు. ఎందుకంటే ఆయన నీకోసం మరణించాడు. ఆల్రెడీ డైడ్ ఆన్ ద క్రాస్ బికాస్ ఆఫ్ యూ. నీకోసం ఆల్రెడీ మరణించాడు. నీకోసం ఎవరైనా మరణించారా అండి? ఒక క్వశ్చన్ వేసుకోండి. మీకోసం మీ తల్లి మరణించిందా? తండ్రి మరణించారా? పిల్లలు మరణించారా? అన్నదమ్ములు మరణించారా? బంధుమిత్రులు మరణించారా? ఎవరు మరణించలేదు. కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త, మనం పూజించిన పూజార్హుడు, మనము పుట్టక ముందుకే మన కోసము 2000 సంవత్సరాల క్రితమే మన కోసం మరణించాడు. ఎందుకు మరణించాడు? దేవుడు మనిషిని ప్రేమించాడు కాబట్టే ఆ మరణించేంతగా మనల్ని ప్రేమించాడు. మనందరం నరకం పోవడం ఆయనకి ఇష్టం లేదు. మన కోసం ఆయన పరలోక రాజ్యాన్ని దిగి వచ్చాడండి. పరలోక రాజ్యము గొప్ప గొప్ప కోట్లాది దేవదూతలతో ఆరాధించబడి, పూజించబడి, మంచి సంతోషంగా ఉన్న ఆ జీవితాన్ని వదిలేసి, దానికంటే నా బిడ్డల కోసం మరణిస్తే నాకు ఇంకా గొప్ప ధన్యత అని నశించిపోతున్న మన ఆత్మలను, బలహీనపడిపోయిన మన ఆత్మలను, నరకానికి వెళ్ళాల్సిన మన ఆత్మలను రక్షించడానికి, కాపాడడానికి ఆయన భూలోకానికి దిగి వచ్చడానికి కారణము
ఆయనే నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమించాడు కాబట్టే మనం కూడా ఆయనను పూర్ణ హృదయంతో మనము ప్రేమించాలండి. ఎవరున్నారండి ఈ లోకంలో మనల్ని ప్రేమించే వాళ్ళు? నిజంగా ప్రేమిస్తారా? ఇప్పుడు యవనస్తులను తీసుకుందాము, వాళ్ళు ప్రేమిస్తా అంటారు, కానీ వాళ్ళు ఏం చూస్తారు? ఫస్ట్ ఒక అబ్బాయిని తీసుకుందాము, ఒక కాలేజ్కి వెళ్ళే అబ్బాయి అమ్మాయిని, వాళ్ళు ఫస్ట్ ఏం చూస్తారో అమ్మాయి అందంగా ఉందా లేదా, అమ్మాయి చదువుకుంటుందా లేదా, లేకపోతే అబ్బాయి తెల్లగా ఉందా లేదా, ఆ అమ్మాయికి మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయా లేవా చూసి ప్రేమిస్తాడు. అలాగే ఆ అమ్మాయి కూడా ఈ అబ్బాయి హైట్ ఉన్నాడా లేడా, ఈ అబ్బాయి తెల్లగా ఉన్నాడా లేడా, చూడడానికి బాగున్నాడా లేదా, వాళ్ళ వెనకాల ఆస్తిపాస్తులు ఉన్నాయా లేవా, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకొని ప్రేమించడం మొదలు పెడతారు. అంటే ఒక చెక్ లిస్ట్ పెట్టుకుంటారు వాళ్ళు. ఈ భూలోకంలో ప్రేమించాలంటే చెక్ లిస్ట్ పెట్టుకుంటారు. వాళ్ళు నన్ను చూసుకోవాలి, వాళ్ళు ఉండాలి, ఆనందంగా ఉండాలి, వాళ్ళు నన్ను బాగా చూసుకోవాలి, వాళ్ళకి ఆస్తులు ఉండాలి, పాస్తులు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, వాళ్ళకు అందం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే వాళ్ళు ప్రేమించడం మొదలు పెడతారు. కానీ యేసు ప్రభు వారు మనము రోగులమై ఉండగానే, మనం పాపులమై ఉండగానే, మనము తప్పులలో పొరపాట్లో ఉండగానే మనల్ని ప్రేమించాడు యేసు ప్రభు వారు. అలాగే నువ్వు కూడా నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి. ఆయన నిన్ను ఆశీర్వదించబడకపోయినా, ఆయన నిన్ను స్వస్థతపరచకపోయినా నువ్వు ఆయనను హోల్ హార్టెడ్గా ప్రేమించు. అప్పుడు ఆయన యొక్క ప్రత్యక్షతను నువ్వు చూస్తావు, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మంచితనాన్ని చూస్తావు. ఎందుకంటే జెన్యూన్ రిలేషన్, మన దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ప్యూర్ రిలేషన్ అండి, కల్తీ రిలేషన్ కాదు, బిజినెస్ మైండ్ కాదు, కమర్షియల్ రిలేషన్ కాదు. సో దేవుడు ఎప్పుడైనా కమర్షియల్గా ఉండే వాళ్ళంటే ఇష్టం ఉండదు. ఇప్పుడు భూలోకంలో అందరూ కమర్షియలే. నేను నీతో మాట్లాడితే ఏమొస్తుంది నాకు? ఓకే, ఏదైనా లాభం వస్తేనే నేను నీతో మాట్లాడతా, ఏదైనా లాభం వస్తేనే నీతో రిలేషన్ కంటిన్యూ చేస్తా, ఏదైనా లాభం వస్తేనే నేను నీతో రోజు కాంటాక్ట్ అవుతా అని ఉంటారు. అంటే దే వాంట్ టు ఎక్స్పెక్ట్ సంథింగ్, ఏదో ఒకటి ఆశిస్తారు, ఆశించి మనతోటి వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. కానీ మన దేవుడు అలా కాదండి. నువ్వు కూడా నీ దేవుణ్ణి ఏమీ ఆశించకు, దేవుడి దగ్గర నుంచి అన్నీ నువ్వు పొందుకుంటావు. నువ్వు ఆయనను పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ప్రేమించి చూడు, దేవుడు నిన్ను అతి ఉన్నత స్థలంలో చూసుకుంటాడు. ఎందుకంటే ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది కూడా నిజమైన ప్రేమ అండి. నువ్వు ఇచ్చే దశమ భాగాలు కాదు. ఆయన నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, నీ దగ్గర నుంచి ప్యూర్ హోల్ హార్టెడ్ ప్రేమ. హృదయంలో ఆయనకు స్థానము కావాలి, నీ హృదయంలో ఆయనకు చోటు కావాలండి. చాలు, అది ఇస్తే ఆయన చాలా సంతోషిస్తాడు. 1,00,000 మంది క్రైస్తవులలో ఎంతమంది ఆయనను పూర్ణ మనసుతో ప్రేమిస్తున్నారు? ఎంతమంది ఆయనకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు? ఎంతమంది ఆయనను నిజంగా ప్రేమిస్తున్నారు? ఎంతమంది నిజంగా ఆయనను ఆశీర్వాదాల కోసం వెంబడిస్తున్నారు? ఎంతమంది ఆయనను నిజంగా ఆశీర్వాదాలు ఇవ్వకపోయినా నేను ఈ దేవుని వెంబడిస్తానని ఎంతమంది అనుకుంటున్నారు? సో కొద్ది మంది మాత్రమే. ఆ కొద్ది మందిలో మనము ఉండాలి. సో దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది నీ దశమ భాగాలు కాదు, నీ యొక్క ఆస్తిపాస్తులు కాదు, నీ అందము కాదు, నీ యొక్క శక్తి, నీ బలము కాదు, నిన్ను పూర్ణ మనసుతో ఆయనను ప్రేమించడమే. ఇది నెరవేర్చావా? ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నిటిని కూడా నెరవేర్చినట్టే. సో ఇది చాలా ముఖ్యమండి. నువ్వు దేవుణ్ణి పూర్ణ మనసుతో ప్రేమించాలి. సో ప్రార్థించుకోవాలి, అయ్యా మిమ్మల్ని పూర్ణ మనసుతో ప్రేమించే హృదయాన్ని నాకు దయచండి. డబ్బుని ప్రేమించడం ఆపేసేయండి, ధనాన్ని ప్రేమించడం ఆపేసేయండి. సో ఈరోజే మనం కనుమూసామనుకోండి, మనం సంపాదించిన డబ్బు ఏది కూడా మన వెంబడి రాదు. ఆ పరలోకానికి దేవుడు యాక్సెస్ ఇవ్వలేదు. మన వెంబడి తీసుకెళ్ళడానికి దేవుడు అవకాశాన్ని ఇవ్వలేడు. ఈ డబ్బుని తీసుకెళ్ళడానికి ఒక చీపురు పుల్ల కూడా తీసుకొని వెళ్ళలేము, ఒక అగ్గి పుల్ల కూడా తీసుకొని వెళ్ళలేము, ఒక చిన్న సూది దారము కూడా నువ్వు తీసుకొని వెళ్ళలేవు. అన్నిటికంటే చిన్న వస్తువును కూడా నువ్వు తీసుకొని వెళ్ళలేవు ఈ భూలోకం నుంచి విడిచి వెళ్ళేటప్పుడు. సో మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుడి దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఆ దేవుడితో సత్సంబంధాన్ని ఈ రోజు నుంచే నువ్వు కలిగి ఉండు. నువ్వు దేన్ని ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నావో దాన్ని తీసేసుకో. సో దేనికి లాస్ట్ ప్రియారిటీ ఇస్తున్నావో దాన్ని మార్చేసుకొని ఫస్ట్ ప్రియారిటీ నీ దేవుడికి దయచేయండి. చాలామంది లాస్ట్ ప్రియారిటీ ఇస్తారు దేవుడికి. ఆ టైం ఉన్నప్పుడు ప్రార్థిస్తాంలే, ఆ దేవుడు నన్ను స్వస్థతపరుస్తే నేను ప్రార్థిస్తాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తేనే నేను వెంబడిస్తాను అని చాలామంది కూడా దేవుడిని నెగ్లెక్ట్ చేస్తారు. అది కాదండి, ఇట్స్ నాట్ ఏ బిజినెస్. నువ్వు దేవుడితో బిజినెస్ డీల్ కాదు. ఒక తండ్రికి కొడుకులకు బిజినెస్ డీల్ ఉంటుందా? ఒక పేరెంట్స్కి పిల్లలకి బిజినెస్ డీల్ ఉంటుందా? ఉండదు కదా. సో దిస్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ డీల్. మనకు దేవుడికి కమర్షియల్ కాదు, మనము దేవుడికి కమర్షియల్ కాదు. ఇట్స్ ఏ సత్సంబంధం, ప్యూర్ రిలేషన్, జెన్యూన్ రిలేషన్, హార్ట్ఫుల్ రిలేషన్. దేవుడితో నీకు మంచి హార్ట్ఫుల్ రిలేషన్ ఉండాలి. అంతేకాని
ఆ బిజినెస్ రిలేషన్ కానీ కమర్షియల్ రిలేషన్ కానీ ఉండకూడదు. నువ్వు ప్రేమించి చూడు, ఆయనే నిన్ను ఎంత నెత్తిన పెట్టుకుంటాడో. సో మనము ఒకరిని ప్రేమించామనుకోండి, మనం ఏం చేస్తాం, వాళ్ళ కష్టాలు రాకుండా చూసుకుంటాం. మనం నిజంగా ఒకరిని ప్రేమించామనుకో, వాళ్ళకి ఏ కష్టం రాకుండా, ఏ బాధ రాకుండా, ఏ సమస్యలు రాకుండా, ఏ పోరాటాలు రాకుండా మనం ఏం చేస్తాము, చూసుకుంటాము. వాళ్ళ కష్టాన్ని ఇంకా మనం అనుభవిస్తాం, బికాజ్ ప్రేమించాము కాబట్టి. వాళ్ళ బాధలను మనం అనుభవిస్తాం, బికాజ్ మనం ప్రేమించాము కాబట్టి. సో అలాగే మనల్ని దేవుడు ప్రేమించాడు. సో మనం కూడా ఆయనకు తిరిగి ప్రేమని ఇచ్చినప్పుడు నిన్ను ఇంకా 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 ఘనంగా నిన్ను చూసుకుంటాడు, నీకు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అందుకే దేవుడు ఒక వాక్యం చెప్తాడు, నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా చేసి వాళ్ళ నిధులను నింపుతానంటాడు. అలా నిన్ను ఆయనను ఆస్తి కోసం ప్రేమించొద్దు. అందుకే చెప్తున్నాను కదా, ఈ దేవుడు చెక్ చేశాడు నిన్ను, నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా లేదా. నన్ను ఆశీర్వదిస్తేనే వీళ్ళు నన్ను వెంబడిస్తారా. సో దేవుడికి తెలుసు, మన నరనరము తెలుసు. అందుకే దేవుడు కొంతమందిని ఎందుకు ఆశీర్వదించట్లేదు, ఆశీర్వదించిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు, ఆశీర్వదించిన తర్వాత వీళ్ళు నన్ను మర్చిపోతారని దేవుడికి తెలుసు. అందుకే డిలే చేస్తుంటా అంటాడు. ఆ డిలేలో నీ మీద దేవుడికి నమ్మకం వచ్చేలాగా, నువ్వు దేవుడి మీద ప్రేమ పెంచుకునేలాగా చేస్తుంటా అంటాడు. కాబట్టి నీ పూర్ణ హృదయంతో హోల్ హార్టెడ్గా నీ దేవుడిని ఏం చేయాలి, ప్రేమించాలి, ఇష్టపడాలి. సో ఇష్టపడాలి, అప్పుడే నీకు కావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఇస్తాడు. సో అందుకే ఆయనను ఇష్టపడడం మాత్రము మర్చిపోవద్దు. సో పూర్ణ మనసుతో నువ్వు ఆయనను ప్రేమించాలి, పూర్ణ మనసుతో. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ లోకము, ఈ లోక ఆశలు గతించిపోతాయి. ఆకాశానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. దేవుడు ఏం చెప్పాడు, ఆకాశము గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, కానీ నేను కానీ నా మాటలు కానీ గతించిపోవన్నాడు. సో నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు, జెన్యూన్ గాడ్ని ప్రేమిస్తున్నావు. ఆయన లోపల ఎలాంటి దుర్నీతి లేదు, ఎలాంటి దురాశ లేదు, ఎలాంటి దుర్బుద్ధి లేదు, ఎలాంటి అజ్ఞానము లేదు, ఆయన లోపల ఎలాంటి అపవిత్రత లేదు. అలాంటి పవిత్రుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు. సో నీతిమంతుడిని ప్రేమిస్తున్నావు, పరిశుద్ధుని ప్రేమిస్తున్నావు. అప్పుడు నువ్వు కూడా నీతిమంతుడిగా మారుతావు, పరిశుద్ధుడిగా మారుతావు. ఒక క్రిమినల్తో ఫ్రెండ్స్ చేస్తే, ఒక క్రిమినల్ని ఇష్టపడితే మనం కూడా క్రిమినల్ అవుతాము. ఒక మూర్ఖుడిని ఇష్టపడితే మనం కూడా మూర్ఖులం అవుతాము. ఒక మూర్ఖుడితో సహవాసం చేస్తే మనం కూడా మూర్ఖులంగా మారుతాము. అలాగే మన దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయనతో సహవాసం చేసినప్పుడు నువ్వు అలాగే తయారవుతావు. ఆయనని ఇష్టపడ్డప్పుడు నువ్వు కూడా అలాగే మారుతావు. ఆయనని ప్రేమించినప్పుడు నువ్వు కూడా అలాగే ఉంటావు. కాబట్టి లవ్ ఫస్ట్ ప్రియారిటీ విల్ గోస్ టు గాడ్ ఓన్లీ. నీకు ఒక 100 కోట్ల ఆస్తి ఉండని, నువ్వు ఫస్ట్ ప్రియారిటీ నీ దేవుణ్ణే నువ్వు ప్రేమించాలి, కానీ నీ ఆస్తిని ప్రేమించకూడదు. నీకు ఒక 100 తులాల బంగారం ఉండని, అది నువ్వు దేవుణ్ణే ప్రేమించాలి, కానీ నీ యొక్క బంగారాన్ని ప్రేమించద్దు. ఎందుకంటే రేపు నీకు రోగం వచ్చింది, ఆ బంగారానికి మొర పెట్టుకుంటే ఉత్తరం ఇస్తుందా? రేపు నీకు ఆకలి అయిందండి, ఆకలి అవుతుంది, ఒక గ్రామ్ బంగారం తినగలుగుతావా ఆకలి అయినప్పుడు? లేకపోతే ఒక 500 రూపాయల నోటు కట్టని తినగలుగుతావా? తినలేవు కదా. లేకపోతే నీ కారుని తినగలుగుతావా ఆకలైనప్పుడు? తినలేవు కదా. లేకపోతే నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు కొనుక్కున్న ఇల్లు, నీ ప్రేమిస్తున్న ఇల్లుకి నువ్వు ప్రార్థన చేసావు, ఇల్లా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇల్లు నేను నిన్ను కష్టపడి కట్టుకున్నాను, ఇల్లా నేను నిన్ను కష్టపడి కొనుక్కున్నాను, నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, తీసివేయని నువ్వు ఆ ఇంటికి మొరపెట్టు, ఇస్తుందా ఉత్తరము? జవాబు ఇవ్వదు కదా. మళ్ళీ నువ్వు రావాల్సింది ఎవరి దగ్గరికి? దేవుడి దగ్గరికే. మళ్ళీ నువ్వు మొరపెట్టాల్సింది ఎవరి దగ్గరికి? దేవుడి దగ్గరికే. అందుకే ఆపద్దినమున ఆస్తి అక్కరకు రాదు అని అంటాడు దేవుడు. ఆపద్దినమున నీకు ఏ ఆస్తి అక్కర రాదు, ఏ బంధువు అక్కర రాడు, ఏ బలగము అక్కర రాదు, ఏ చుట్టము అక్కరికి రాడు. ఆపద్దినమున నీ యొక్క పేరు, నీ పదవి, నీ ఘనత ఏది అక్కడికి రాదు. మళ్ళీ దేవుడి అక్కడికి వస్తాడు. కోవిడ్ చూసుకుందాము. కోవిడ్ సమయంలో రెండు సంవత్సరాలు వైరస్తో బాధపడ్డారు చాలామంది. అప్పుడు ఏ పదవి అది యూజ్ కాలేదు, ఏ డబ్బున్న వాడికి రాలేదు. డబ్బున్న వాళ్ళు ఇంకెక్కువ మంది చనిపోయారు, ఆస్తిపరులు కూడా చనిపోయారు చాలామంది ఆ కోవిడ్లో. కానీ దేవుడు నమ్ముకున్న వాళ్ళు నిత్య రాజ్యము వలె సుఖంగా సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో కొంతమంది మంచి అధికారులు చనిపోయారు. సో డబ్బున్న వాళ్ళు, ధనవంతులు చనిపోయారు. సో వాళ్ళ డబ్బు ఎక్కడ పోయింది, వాళ్ళ పదవి ఎక్కడ పోయింది, వాళ్ళ అధికారం ఎక్కడ పోయింది. సో అందుకే ఏది కూడా ఒక సమయం వచ్చినప్పుడు ఏది కూడా పనికిరాదు. ఇప్పుడు భూకంపం వచ్చేది అనుకోండి, ఏ ఆస్తి కూడా పనికిరాదు. ఒక న్యాచురల్ డిజాస్టర్స్, ఒక ప్రకృతి వైపరీత్యాలు అంటారు కదా, ఏ ఆస్తి పనికిరాదు, ఏ పదవి పనికిరాదు. ఒక రాజకీయ నాయకుడు ఆపగలుగుతాడా ఆ వరదలను, ఆ భూకంపాన్ని ఆపగలుగుతాడా?
లేకపోతే నీ దగ్గర ఉన్న ధనం ఆపగలుగుతుందా? నీ దగ్గర ఉన్న ఐశ్వర్యం ఆపగలుగుతుందా? ఒక దేవుడు మాత్రమే ఆ భూకంపాన్ని ఆపగలుగుతాడు, ఆ సునామీలను ఆపగలుగుతాడు, నీ యొక్క కుటుంబాన్ని సమస్యల గుండా వెళ్లకుండా ఆపగలుగుతాడు. నీకు ఎలాంటి వైరస్లు, ఫంగస్లు, రోగాలు, జబ్బులు, వ్యాధులు, నొప్పులు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక, మానసిక, శారీరక, కుటుంబ సమస్యలు రాకుండా ఆపగలిగే శక్తిని దేవుడికి మాత్రమే ఉంది. అందుకే ఆ దేవుడికి నువ్వు మొట్టమొదటి స్థానం ఇచ్చి చూడు. ఆ దేవుని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించి చూడు. అప్పుడే నువ్వు దేవుడి యొక్క ప్రత్యక్షతను చూడగలుగుతావు. సో ఏది కూడా అక్కడికి రాదండి. ఎవరు కూడా, నీ బంధువు ఉన్నారు, నీ బలగం ఉంది, నీ స్నేహితుడు ఉన్నాడు, నీ యొక్క తల్లిదండ్రులు ఉన్నారు, ఎవరు కూడా ఒక సమయానికి వచ్చినప్పుడు ఎవరు కూడా మనకు అవసరానికి పనికి రాకుండా పోతారు. దేవుడు ఒక్కడే. నువ్వు మొరపెట్టుకో, ఆయన ఒక దేవదూతనన్నా పంపిస్తాడు, ఒక నరమానవునన్నా ఆయన రూపంలోనైనా ఆయననే నరమానవుడి రూపంలోనైనా వచ్చి నీకు సహాయం చేస్తాడు. సో ఎవరిని ప్రేమిస్తున్నావు అత్యధికంగా ఈరోజు? దేనిని ప్రేమిస్తున్నావు అత్యధికంగా ఈరోజు? సో నీ దేవుణ్ణి కాదా? సో నీ దేవుణ్ణి కాకపోతే ఇంకా దేన్ని ప్రేమిస్తున్నావు? ఒకసారి అడిగి చూడు, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో, దేన్ని ఇష్టపడుతున్నావో. కొంతమంది మొబైల్ని, ఫోన్ని ఇష్టపడతారండి, ప్రేమిస్తారు, గంటలు గంటలు ఆ ఫోన్నే ప్రేమిస్తుంటా అంటారు. సో దానివల్ల నో యూజ్. ఆ మొబైల్ వల్ల నువ్వు నరకానికి వెళ్ళొచ్చు, అలా చూసే విచిత్రమైన సినిమాల వల్ల. సో నువ్వు చేసుకున్న బంగారం కావచ్చు, నువ్వు ఇష్టపడి కొనుక్కున్న ఇల్లు కావచ్చు, దేన్ని నువ్వు ప్రేమించక. అలానే ఉండొద్దని నేను అనట్లేదు, ఉండాలి. ఉండడానికి ఒక మంచి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి మంచి బట్టలు ఉండాలి, అండ్ వాడుకోవడానికి మంచి ఫోన్ ఉండాలి. అలానే నీ మనసు దేవుడి మీదనే ఉండాలి. కొంతమంది కొత్త ఫోన్ కొనుక్కుంటారు, 15 రోజుల దాకా ఆ కొత్త ఫోన్ మోజు ఉంటుంది చూసారండి. ఆ 3 నెలలు ఆ మోజు తీరేదాకా వాళ్ళు బైబిల్ చదవరు, ప్రేయర్ చేయరు. ఈలోపు ఈ మొబైల్ మోజులో పడి దేవుడికి దూరం అవుతారు. సో అది కరెక్ట్ కాదు. అందుకే దేవుని కొంతమందిని ఆశీర్వదించాలంటే భయం ఆయనకు. వీళ్ళని ఆశీర్వదిస్తే ఎక్కడ ఆ ఆశీర్వాదాన్ని ఇష్టపడి నన్ను ఎక్కడ వదిలేస్తారో అని దేవుడికి భయము. ఇప్పుడు కొంతమంది ఉంటారు, నాకు అమ్మాయి వద్దు కానీ అమ్మాయి తెచ్చే కట్నం కావాలని అంటారు. కొంతమంది ఉంటారు, నాకు అబ్బాయి వద్దు కానీ ఆ అబ్బాయి సంపాదించే సంపాదన కావాలంటారు. అలాగే మనలో కూడా, మా క్రైస్తవులలో కూడా ఉంటారు, నాకు దేవుడు వద్దు కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళకు కావాల్సింది ఏంటిది? ఆశీర్వాదం మాత్రమే. దేవుడు అవసరం లేదు, దేవుడితో సావాసం అవసరం లేదు, ఆయనతో సత్సంబంధం అవసరం లేదు, బైబిల్ చదవడం అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు. వస్తే ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళకు నిండగా కురిపించాలి ఆశీర్వాదాలు. సో అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. నో, ఈ గాడ్ అలాంటి వాడు కాదండి. మన దేవుడు గొప్ప దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు, ఓదార్చే దేవుడు. ఒక మనిషి రూపంలో చేయని ఎన్ని కార్యాలు ఉన్నాయో అన్ని కార్యాలు చేయగలుగుతాడు. మనిషి కొంతవరకే చేయగలుగుతాడు, మనిషి కొంతవరకే ప్రేమించగలుగుతాడు. కానీ దేవుడు నిన్ను అన్లిమిటెడ్గా ప్రేమించగలుగుతాడు. సో నీకు ప్రాణం పెట్టేంత అమర ప్రేమ ఆయన ప్రేమ. సో ఈరోజు నీ హృదయాన్ని చెక్ చేసుకో, ఏది నిన్ను ఆపుతుంది? నీ హృదయంలో మొదటి స్థానము దేనికి ఉంది? అది తీసేసుకో. నీ పూర్ణ హృదయంతో, హోల్ హార్టెడ్గా దేవుణ్ణి ప్రేమించు, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి సేవించు, దేవుణ్ణి పూజించు. సో ఈ భూలోక సంబంధాలు అన్నీ కూడా గతించిపోతాయి. ట్రస్ట్ మీ, దేవుడు చెప్పిన మాట ఏది కూడా అబద్ధము కాదు. భూమి నశించిపోతుంది, ఆకాశం నశించిపోతుంది, సూర్యచంద్రులు నశించిపోతారు, నక్షత్రాలు నశించిపోతాయి, కానీ ఆయన ప్రేమ నశించిపోదు. ఆయన మన పట్ల ఉన్న నమ్మకాన్ని నశించిపోదు. ఆయన మన కోసము త్యాగం చేసిన త్యాగము నశించిపోదు, ఈ వాక్యము నశించిపోదు. కాబట్టి వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకోకు, దేవుడి మీద మనసు పెట్టుకో. నీకు కావాల్సిన అన్నీ కూడా ఆయనే ఇస్తాడండి. ఇప్పుడు మనమే ఒకరిని ప్రేమించామనుకోండి, వాళ్ళకి కావాల్సిన అన్నీ మనం చూసుకోమా? సో వాళ్ళకి కావాల్సిన ఇల్లు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఆహారం కావచ్చు, అన్నీ కూడా మనం చూసుకుంటాము. సో దేవుడు కూడా అంతే, నీకు కావాల్సిన అన్నీ చూసుకుంటాడు. దేవుడు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ప్రేమ, ప్యూర్ ప్రేమ, పవిత్ర ప్రేమ అనండి, పరిశుద్ధమైన ప్రేమ అనండి, జెన్యూన్ ప్రేమ అనండి. సో జెన్యూన్ రిలేషన్ అంటే కల్తీ లేని రిలేషన్ కావాలి ఆయనకు. సో కల్తీ లేని రిలేషన్, ఓకే నేను ఏసైని వెంబడిస్తే నాకు ఆశీర్వాదాలు వస్తాయి, ఏసైని వెంబడిస్తే నాకు కారు బంగ్లా వస్తుంది, ఏసైని వెంబడిస్తే నాకు గొప్ప ధనవంతుని అవుతాను, అది కాదండి. దట్ ఈజ్ నాట్ రైట్. సో ఆయన నా కోసం ఆల్రెడీ మరణించాడు, నా కోసం 39 కొరడా దెబ్బలు తిన్నాడు. నన్ను ప్రేమించి ఆయన 2 కాళ్ళకు 2 చేతులకు సిలువల్లో మరణించాడు, రక్తాన్ని కార్చాడు. ఆ రిలేషన్ కావాలి నీకు దేవుడితో సంబంధము. ఇప్పుడు మనకే పిల్లలు ఉన్నారు, నాన్న నువ్వు నాకు స్కూల్ ఫీజు కడితేనే నువ్వు నాకు తండ్రివి, లేకపోతే నువ్వు తండ్రివి కాదని అంటామా?
రేపు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు మన మాట వినకపోతే నువ్వు నా మాట వినట్లేదు, నేను నీకు తండ్రిని కాదు నువ్వు కొడుకు కాదంటావా? సో అది కరెక్ట్ కాదు కదా. నాన్న నువ్వు నాకు మంచి బైక్ కొనిస్తేనే నిన్ను నాన్న అని పిలుస్తాను, లేకపోతే నిన్ను పిలువను. ఇక్కడ ఏంటిది, తండ్రి కొడుకుల సంబంధం ఉన్నట్ట, బిజినెస్ సంబంధం ఉన్నట్ట. నాన్న నువ్వు నాకు బంగారు నెక్లెస్ కొనిస్తేనే నేను నీతో మాట్లాడతాను అన్న. సో అది బిజినెస్ డీలా లేకపోతే రిలేషనా? సో అలాగే మనకు మన తండ్రి, పరలోకపు తండ్రి అయిన యేసయ్యకు అలాంటి బిజినెస్ డీల్స్ ఉండొద్దండి. డోంట్ కమర్షియల్గా ఉండొద్దు. ఆయనకు మనకు సత్సంబంధము. ఆయన మనల్ని ఆశీర్వదించకపోయినా, ఆయన మనల్ని స్వస్థతపరచకపోయినా, ఆయనే మన తండ్రి, ఆయనే మన దేవుడు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన కాపరి, ఆయనే మన తల్లి, ఆయనే మన సహోదరుడు. అన్నీ మనకు ఆయనే అండి, అన్నీ మనకు ఆయనే. సో అలాంటి ప్యూర్ రిలేషన్ నీ దగ్గర నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అలాంటి ప్యూర్ రిలేషన్ నువ్వు ఇవ్వగలుగుతావా నీ దేవుడికి? అలాంటి జెన్యున్ రిలేషన్ నువ్వు ఇవ్వగలుగుతావా దేవుడికి? సో అది ఇవ్వగలిగితే చాలు, నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టిన వాడవవుతావు, దేవుణ్ణి సంతోషపెట్టిన దానవవుతావు. సో అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నువ్వు 100 కోట్ల బ్యాగ్ దేవుడికి, నీ మనసులో దేవుడి మీద ప్రేమ లేదు, వద్దు అంటాడు. నాకు వద్దు, ఆ 100 కోట్ల ఆఫరింగ్ నాకు వద్దంటాడు. నీ మనసులో ఒక గుప్పెడంత చోటివ్వు చాలంటాడు. నీ మనసులో నన్ను ప్రేమించు చాలు, మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించు చాలు, అది నాకు 100 కోట్లు కాదు 1,00,000 కోట్ల కంటే ఎక్కువ అని అంటాడు దేవుడు. అదే మనిషి అయితే ఆ 100 కోట్లు తీసుకొని వెళ్ళిపోతాడు, పారిపోతాడు. దేవుడికి నీ డబ్బుతో పని లేదండి. ఆయన ధనవంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు, రారాజు. దేవుడు నీ ఐశ్వర్యంతో పని లేదు, నీ అందంతో పని లేదు, నీ యొక్క బంగ్లాలతో, నీ యొక్క కార్లతో, నీ యొక్క ఆశీర్వాదాలతో ఆయనకు పని లేదు. ఎందుకంటే అన్నీ ఆయనను వెంబడిస్తాయి, ఆయన ద్వారానే పుట్టాయి ఆయనకు. సో దేవుడికి కావాల్సింది నీ హృదయంలో చోటు, ఆయనను పూర్ణ మనసుతో ప్రేమించాలని కోరుకుంటున్నాడు. అంతే, అంతకు మించిగా నీ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నువ్వు ఆయన మనసులో చోటివ్వు చాలు అంటున్నాడు. నీ మనసులో నన్ను ప్రేమించు అంటున్నాడు, హృదయపూర్వకంగా, నోటితో కాదు. కొంతమంది ఐ లవ్ యూ జీసస్ అని నోటితో అంటారు, కానీ మనసులో మాత్రం ఆయనకు స్థానం ఉండదు. మనసులో మాత్రం ఐఫోన్కి స్థానం ఉంటుంది, లేకపోతే ఆ యొక్క ఇంటికి స్థానం ఉంటుంది, ఆ జాబ్కి స్థానం ఉంటుంది, వేరే అమ్మాయికో వేరే స్త్రీకో స్థానం ఉంటుంది. కానీ మనసులో మాత్రం దేవుడికి స్థానం ఉండదు. కానీ నోటితో మాత్రము ఐ లవ్ యూ అంటారు. కానీ ఆయన ఏమంటున్నాడు, నా జనులు నన్ను పెదవులతో గణపరుస్తున్నారే, పెదవులతో ప్రేమిస్తున్నారే, కానీ హృదయపూర్వకంగా నన్ను ఎవ్వరు తీసుకోవట్లేదు, హృదయపూర్వకంగా నన్ను ఎవ్వరు ఆరాధించట్లేదు, హృదయపూర్వకంగా నన్ను ఎవ్వరు ప్రేమించట్లేదని అంటున్నాడు దేవుడు. సో ఆ కోవలో మనం ఉండొద్దండి, ఆ కోవలో మనం అస్సలు ఉండొద్దు. సో దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాలి, మనస్ఫూర్తిగా ప్రేమించాలి, ఆయనను ఆయనను మన హృదయానికి హత్తుకోవాలి. సో ఒక వీడని బంధం కదా, ఒక ద్రాక్ష వల్లికి తీగలు ఎలాగైతే అల్లుకొని ఉంటుందో మనం కూడా ఆయనను పెనవేసుకోవాలి బంధము. అలాంటి బంధము ఆయనతో కావాలి. ఆయన ప్యూర్ రిలేషన్ కోసం చూస్తున్నాడండి, జెన్యున్ రిలేషన్ కోసం చూస్తున్నాడండి. ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారు. సో 3 ఆ తండ్రిని ఇష్టపడుతున్నారు, 3 ఆ తండ్రిని ప్రేమిస్తున్నారు, ఒకటి ఇష్టపడట్లేదు. సో అది కరెక్ట్ కాదు. సో మనం 10 మంది ఉన్నామా, 10 మంది కూడా దేవుడు కోరుకుంటున్నాడు, నిజమైన ప్రేమను కోరుకుంటున్నాడు, నిజమైన ఆశీర్వాదాన్ని కాదు, నిజమైన ప్రేమను కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు నుంచి మీరు పూర్ణ మనసుతో ప్రేమించండి దేవుణ్ణి. అది ప్రేమించాలంటే నువ్వు ప్రార్థించాల్సిందే, నువ్వు ప్రార్థించుకుంటేనే అది జరుగుతుందండి. ఎందుకంటే మన మనసు నిండా ద్వేషం నిండుకుంది, పగ నిండుకుంది, అహంకారం నిండుకుంది, గర్వం నిండుకుంది. మన మనసు నిండా ఈ లోకాశలు, నేత్రాశ, జీవపు డబ్బులు, అయితే ఆ డబ్బు ఆశతో మన మనసు అంతా నిండుకుంది. దాన్ని ఖాళీ చేసి మళ్ళీ యేసయ్యతో నింపుకోవాలంటే టైం పడుతుంది. అది ప్రార్థించుకుంటేనే అది జరుగుతుంది. కాబట్టి ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలని, హృదయం రావాలని నేను ప్రార్థిస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. నాజరేయుడైన యేసయ్య, అందరి హృదయాలలో ఈ విత్తిన వాక్యం అనే విత్తనాన్ని అందరి హృదయాలలో మొలకెత్తును గాక అని ప్రవచిస్తున్నాను. అయ్యా, నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించు అనే వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించావయ్యా. ఎస్ మై లార్డ్, ఇప్పటి వరకు మేమందరం ఈ లోకంలో ఉన్న ఆశలను, ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలను మేము ప్రేమించామయ్యా. మిమ్మల్ని పూర్ణ మనసుతో ప్రేమించలేకపోయాము, మీ ప్రేమను మేము అర్థం చేసుకోలేకపోయామయ్యా.
అయ్యా ప్రభు, మీరు మమ్మల్ని పూర్ణ మనసుతో ప్రేమించారు, మా కోసం మరణించేంతగా ప్రేమించారు, మా కోసము శిలువలో బలి ఎంతగా 39 కొరడ దెబ్బలు తినేంతగా ప్రేమించారు, మా కోసం ముళ్ళ కిరీటము ధరించేంతగా ప్రేమించారు, మా కోసము ఆ శిలువలో 2 కాళ్ళకు 2 మేకులకు కొట్టుకునేంతగా మీరు మరణించారయ్యా. మా కోసము అంతగా ప్రేమించారు తండ్రి. అయ్యా, మేము ఆ ప్రేమను కూడా మీకు ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాన్ని దయచండి. ఈ రోజు నుంచి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని అందరినీ కూడా మా అందరికీ కూడా మిమ్మల్ని పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ప్రేమించే హృదయాన్ని మా అందరికీ కూడా దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.